వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. అందరికీ నమస్కారం. శ్రీ మాత్రేయ నమః. ఈ నెల జనవరి 3వ తేదీన శనివారం నాడు ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి వచ్చినది. ఈ ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రంతో కూడిన రోజున శివముక్కోటి అని అంటారు. ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం. అలాగే ఈ రోజున పౌర్ణమి వచ్చింది. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. ఇటువంటి రోజున శివునికి అభిషేకించి పూజ చేస్తే సకల పాపాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. కనుక ఇటువంటి రోజున శివముక్కోటి పూజా విధానం మరియు పుష్యమాస పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. శివముక్కోటి ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఆ మహావిష్ణువునికి ప్రీతికరమైనది. ఎలా జరుపుకుంటామో అలాగే ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున శివముక్కోటి జరుపుకుంటాము. దీనినే శివముక్కోటి అని అంటారు. ఈ రోజున ఆ మహాశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చారట. ఇలాంటి రోజున ముక్కోటి దేవతలు అందరూ కలిసి ఆ మహాశివుని దర్శించుకుంటారంట. కాబట్టి ఇలాంటి రోజున మహాశివుణ్ణి దర్శించుకుంటే 1000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున మీ ఇంట్లో ఉండే శివలింగానికి అభిషేకించి గంధం మరియు విభూది బొట్టులను పెట్టి తెలుపు రంగు పువ్వులతో మహాశివుని ఆరాధించాలి అని అంటారు. అలాగే జిల్లేడు పూలతోనూ మరియు బిల్వపత్రాలతో పూజ చేస్తే పరమశివుని అనుగ్రహం కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున ఆ మహాశివుని దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శనం చేసుకొని నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఆ శివయ్యకు తెలియజేయమని చెప్పి తర్వాత శివయ్య దర్శనం చేసుకోవాలి. ఆర్థిక సమస్యలు మరియు అప్పులతో బాధపడేవారు శివలింగానికి చెరుకు రసముతో అభిషేకం చేయటం వలన ఆర్థిక సమస్యలు తీరిపోయి అభివృద్ధి జరుగుతుంది. అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున గోమాతను పూజించి గోవుకి అరటి పండ్లు పెట్టి ప్రదక్షిణ చేస్తే సకల దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం గుమ్మం ముందర 2 దీపాలను వెలిగించితే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలికినట్టే అని చెప్పవచ్చును. ఈ రోజున తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి పూజ చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే లక్ష్మీదేవి ముందర ఉప్పు దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజున నల్ల నువ్వులను దానం చేస్తే శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చును. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు శివపార్వతులను పూజిస్తే ఆ ఆది దంపతుల ఆశీర్వాదం మరియు అనుగ్రహం కలిసి ఉంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రాభిషేకం చేస్తే వంశం పారంపర్యంగా ఉన్న దోషాలు తొలగి మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. ఈ రోజున చంద్రుణ్ణి పూజించాలి. చంద్రుని వెన్నెల్లో కూర్చొని
ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే మంచిది. ఈ రోజున మాంసాహారం తినరాదు. అలాగే గోర్లను, జుట్టును కత్తిరించరాదు. శనిదోషంతో బాధపడేవారు హనుమాన్ చాలీసా చదవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ విధముగా మహాశివుడిని పూజించడం వలన ఆ మహాశివుని అనుగ్రహంతో మంచి జరుగుతుంది.